ఈ నష్టపరిహార అంశంలో రైతులకి పంటకు పోయినందుకు కౌలు రైతుకి ఇస్తున్నారు. కానీ పెనుగంచి ప్రోలు ఆ ఏరియాలో బుడమేరు ఏరియాలో ఇసుక మ్యాటర్ వేసింది. అడుగు అడుగు ఇసుక యాక్చువల్ నేను సీఎం గారు నేను అడుగుదాం అనుకున్నాను. ఫోన్ వచ్చి దానికి మీరు ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చా? అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉండే ప్యాకేజే తప్ప మీరు చెప్పినట్టు ఏమన్నా కేసెస్ అట్లా ఇండివిజువల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఎక్కువ కృష్ణానది బుడమేరు పొంగిన తర్వాత ఇబ్రహీంపట్నం అవతల అంటే వెలగలూరు హెడ్ రెగ్యులేటర్ అవతల విజయవాడ వరకు జరుగుతున్నదే ఎక్కువ చూస్తున్నాము. అక్కడ కూడా ఇండివిజువల్ కేసెస్ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్. ఇప్పుడు ఇస్తున్న పంట నష్టానికి ఇస్తున్నది మీరు చెప్పే ఇసుక మేటలు ఆర్ ఇండివిజువల్ యూనిక్ కేసెస్ అండి. అవి కూడా ప్రభుత్వానికి నివేదించి అక్కడ కూడా న్యాయం చేస్తాం. అది కొంచెం మీరు చొరవ తీసుకోండి. తప్పకుండా. అడుగు అడుగున్నారు మేడం, అది తీయడానికి ఇప్పుడు వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. అవును అవును అది కూడా ప్రపోజ్ చేస్తామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. బుడమేరు, వాట్ అబౌట్ బుడమేరు ప్రక్షాళన? ఆపరేషన్ బుడమేరు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, మీరు చూస్తున్నారు. సో దానికి తగ్గట్టు మేము ముందు ఒకసారి సర్వే చేసి అసలు ఎంత పెద్ద ఇష్యూ అది, ఎంత స్థాయిలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎంత స్థాయిలో అది పొలాలు కావచ్చు, స్ట్రక్చర్స్ కావచ్చు, ఎంత స్థాయిలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఈ విడ్త్ అనేది స్టెబుల్గా ఉండాలి. అంటే నీళ్లు పారాలి అంటే స్టేబుల్గా ఉండాలంటే ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది అనే ఒక ప్రాథమిక అంచనా సర్వే చేయటం జరిగింది. చేసిన తర్వాత ఒక 270 ఎకరాలు పొలాల రూపంలోనూ 80 ఎకరాల స్ట్రక్చర్స్ రూపంలోనూ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని మనకు అంచనా వచ్చింది. ఇప్పుడు టెక్నికల్ స్టడీ జరుగుతుంది దాని మీద. అంటే ఇప్పుడు ఆ నీళ్లు ఇంకెప్పుడైనా అన్ఫార్చునేట్లీ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీళ్లు పారటానికి అవకాశం ఎన్ని విధాలుగా ఉండాలి, అంటే విడ్త్ ఎంత ఉండాలి, కామన్గా ఎంత ఉండాలి, అందులో ఏమన్నా డీపెనింగ్ చేస్తే ఇంకాస్త కెపాసిటీ పెరుగుతుందా, రీటైనింగ్ వాల్స్ కడితే ఏమన్నా నీళ్లు స్పిల్ అవ్వకుండా ఉంటుందా, లేదా ఏమన్నా ప్యారలల్ ఛానల్స్ కూడా ఓపెన్ చేయడానికి, ఇట్లా 2-3 ఆప్షన్స్తో వర్కౌట్ చేస్తున్నారండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి ఏది ఫీజిబుల్ అవుతుందో, ఇది మిక్స్ ఆఫ్ అన్నీ కూడా ఉండొచ్చు, మిక్స్ ఆఫ్ అన్ని, ఏదో ఒకటే ఆప్షన్ ఉండకపోవచ్చు, మిక్స్ ఆఫ్ అన్నీ ఉండొచ్చు. బికాస్ కొన్ని దగ్గరలో మీరు చూస్తే బుడమేరు పోవటానికి అసలు స్థలమే లేకుండా స్ట్రక్చర్స్ కట్టారు, అక్కడ తీసేయాల్సి రావచ్చు. సో ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్. అది ప్రభుత్వానికి నివేదించి వారి ఆదేశాల ప్రకారం చేయటం జరుగుతుంది. బట్ సీఎం గారు నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, ఆపరేషన్ బుడమేరు ఈజ్ అ రియాలిటీ. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనడానికి ఒక సాంకేతికమైన స్టడీ ఇప్పుడు జరుగుతుందండి. దసరా ఉత్సవాలు ఈసారి కూడా ఎప్పటిలాగే మాత్రమే కాకుండా ఎప్పటికంటే మెరుగ్గా చేయటానికి సిపి గారు కావచ్చు, నేను కావచ్చు, ఈఓ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అందరం కూడా ఇప్పటికే పలుమార్లు మీటింగ్ చేసుకోవడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అవి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి ఇంకాస్త ఇన్కన్వీనియన్స్ ఏమన్నా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా రిజాల్వ్ చేయాలి అనే విధంగా ఆ దిశగా కూడా మా ప్రణాళికలు ఉంటాయి. ఈ విఐపి తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి. సో బేసికలీ వచ్చే భక్తులకి అభివృద్ధి కార్యక్రమాలు విఐపిఓ రకరకాల కారణాలు చెప్పి సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులనే ప్రయారిటీగా తీసుకొని ఈ 10 రోజులు నవరాత్రులు అయిపోయేంత వరకు కూడా ప్రణాళికలు మేము కాగితం మీద పెట్టుకున్నాం. రేపటి నుంచే మేము మా కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే 2వ తేదీ 3వ తేదీ వరకు వెయిట్ చేయకుండా కంట్రోల్ రూమ్ రేపే స్టార్ట్ చేసి అది ఏ విధంగా పనిచేస్తుంది, దాంట్లో ఏం లోటుపాట్లు ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవటము, కార్యక్రమాలన్నీ కూడా 30th లోపల, మండే లోపల ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనుకున్నామో చేయాల్సిన ఏర్పాట్లు, క్యూ లైన్ సిస్టమ్స్ కావచ్చు, మంచినీటి సదుపాయాలు కావచ్చు, షవర్ సదుపాయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా 30th లోపలే కంప్లీట్ చేసుకుని ట్రయల్ రన్స్ కూడా చేయడానికి 1-2 రోజులు టైం ఉంటుంది. కాబట్టి ఎట్లయినా కానీ ఈసారి జనాలు ఎక్కువ వస్తారని అనుకుంటున్నాం ఆఫ్టర్ వరదలు తర్వాత. కాబట్టి జనాలు ఎక్కువ వచ్చేదానికి ప్లాన్ చేస్తూ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.